హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నేను ఇప్పుడైతే శారీకి అంచులు అనేవి కుడుతున్నానండి. చూస్తున్నారు కదా, నేను స్టార్టింగ్ నుంచి కాకుండా మనకి సైడ్ అంచు ఏదైతే ఉందో దానిపైన పక్క అంచుని కూడా చిన్నది ఒక 1/2 ఇంచుకి కలిపి కుట్టుకొస్తున్నానండి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. కొత్తగా కుట్టే వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేయండి. అలాగే మనం ఫోల్డింగ్ అనేది 1/4 ఇంచు కన్నా తక్కువ పెట్టుకుంటే మనకి ఆ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఎక్కువగా పెట్టామంటే మనకి అందులో చిక్కుకుపోయే చిన్న చూసారా రౌండ్లో ఉంది కదా, మనకి అందులో చిక్కుకుపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఏం చేయాలంటే మరీ ఎక్కువ క్లాత్ అనేది ఫోల్డ్ చేయకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంత మాత్రం మనం ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. నీట్గా వచ్చేస్తుంది. మిషన్ కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా కుట్టు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా కుట్టేటప్పుడు 1/4 ఇంచు కన్నా తక్కువ ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. అలాగే మనము ఈ శారీకి అంచు కుట్టేటప్పుడు ఏం చేయాలంటే 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకి సరిపోతుందండి. నెంబర్ అనేది 3లో పెట్టుకోవాలి. మనం ఫాల్ వేసుకునేటప్పుడు కొంతమందికి పెద్దగా వేస్తే నచ్చదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే 2 దగ్గర పెట్టుకోవాలి, లేదు అంటే 2.5 దగ్గర పెట్టుకోవాలండి. ఇలా చూసారు కదా, చిన్నది 1/4 ఇంచు అనేది మడత పెట్టుకుంటూ కుట్టుకొని వచ్చేయడమేనండి. అంతే అండి అంచులు కుట్టడం. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి ఫాల్ వేసేటప్పుడు అంచులు కుట్టేటప్పుడు పాదాలు మార్చుకుంటూ ఉండాలండి జిగ్జాగ్ మిషన్లో. అదొకటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ లేదంటే మనకు చాలా నీట్గా సింపుల్గా అయిపోద్దండి. వీడియో అయితే ఇదండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎందుకంటే రోడ్డు పక్కన మా ఇల్లు, అందువల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.